హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనందరికీ తెలుసు ఆల్రెడీ ఏపీ సెట్ 2024 అడ్మిషన్ ప్రాసెస్ ఆన్గోయింగ్ ప్రాసెస్లో ఉంది. ఆల్రెడీ వెబ్ కౌన్సిలింగ్ ఎనేబుల్ అయిందండి. మీకు కావాల్సిన కాలేజెస్ మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మన వెబ్ కౌన్సిలింగ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ప్రైవేట్ యూనివర్సిటీస్ డేటా ఇంకా ప్రొవైడ్ చేయలేదండి. ఆల్రెడీ మనకి ఏపీ సెట్ వాళ్ళు ఒక అప్డేట్ అయితే ఇచ్చేయటం జరిగిందండి. మెయిన్ అఫీషియల్ వెబ్సైట్లో ప్రైవేట్ యూనివర్సిటీస్ డేటా విల్ బి ఎనేబుల్ సూన్ అని పెట్టారండి. కంగారు పడొద్దు. వెబ్ ఆప్షన్స్ పెట్టే వాళ్ళకి మనకి ఇంకా అప్ టు ఆప్షన్ ఎంట్రీ అనేది మనకి 8th నుండి 12th వరకు ఎనేబుల్లో ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఈవినింగ్ కానివ్వండి, రేపు మార్నింగ్ కి ప్రైవేట్ యూనివర్సిటీస్ లిస్ట్ కూడా వెబ్ ఆప్షన్స్ లోకి ఎనేబుల్ అయిపోతుంది. ఎవరైతే వెబ్ ఆప్షన్స్ లో ప్రైవేట్ యూనివర్సిటీస్ రావట్లేదని కంగారు పడుతున్నారో వాళ్ళందరూ వెయిట్ చేస్తే ఈ రోజు ఈవినింగ్ కానివ్వండి, రేపు మార్నింగ్ కి మనకు ఆ ప్రైవేట్ యూనివర్సిటీస్ లిస్ట్ కూడా వెబ్ ఆప్షన్స్ లో అవైలబిలిటీలో ఉంటాయండి. అదేవిధంగా వన్ మోర్ ఇంపార్టెంట్ నోట్ ప్రొవైడ్ చేశారు. అదేంటంటే నో ఫీజు రియంబర్స్మెంట్ ఫర్ ది సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజెస్. ఏ కాలేజెస్ లో అయితే కాలేజ్ నేమ్ తో పాటు సెల్ఫ్ ఫైనాన్స్ ఆర్ సెల్ఫ్ సపోర్టింగ్ అని ఉంటుందో అలాంటి కాలేజెస్ లో మనకి ఈవెన్ వైట్ రేషన్ కార్డు ఉన్నా సరే ఫీజు రింబర్స్మెంట్ కి ఎలిజిబిలిటీ ఉండదండి. అది క్లియర్ గా మళ్ళీ వాళ్ళు మెన్షన్ చేశారు ఇక్కడ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ పర్టికులర్ సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ ఈ వీడియో యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే చాలా మంది ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కంగారు పడిపోతున్నారు. త్రూఅవుట్ ద ఏపీ నేను ఎక్కడికైనా వెళ్తాను, నాకు మంచి కాలేజ్ కావాలి, మంచి కాలేజీలో నాకు సీట్ రావాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో వెబ్ ఆప్షన్స్ లో ఎటువంటి లిమిటేషన్ లేదండి. మీరు కావాలనుకుంటే 500 ఆప్షన్స్ అయినా 1000 ఆప్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. దెర్ ఈజ్ నో లిమిటేషన్. అలా అని మనకి మంచి కాలేజీలు యూనివర్సిటీలు రావు కదా, వాటిని పెట్టుకోవటం ఎందుకు అనే కంగారు ఏం లేదండి. మీరు కావాలనుకుంటే మంచి యూనివర్సిటీస్ కాలేజెస్ మీకు ప్రొవైడ్ చేసిన లిస్ట్ లో అపార్ట్ ఫ్రమ్ ఏదైతే సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజెస్ ఉన్నాయో ఫీజు రింబర్స్మెంట్ రాదు కాబట్టి, అదే గవర్నమెంట్ రిలేటెడ్ ఆర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలైనా సరే, లేదా ఏదైనా మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే అలాంటి వాళ్ళకి ఫీజు రింబర్స్మెంట్ రాదు కాబట్టి అప్పుడు సెల్ఫ్ సపోర్టింగ్ కాలేజెస్ కూడా వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. నో ఇష్యూ పెట్టాలి. అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసరికి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు త్రూఅవుట్ ద ఏపీ నేను ఎక్కడికైనా వెళ్తాను, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, కానీ నాకు మంచి కాలేజ్ కావాలి సార్ అనే వాళ్ళకి ఈ వీడియో యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుందండి. సో ఇక్కడ ఈ వీడియోలో మనం ఏం ప్రొవైడ్ చేస్తున్నానంటే లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ లాస్ట్ ర్యాంక్ డీటెయిల్స్ ఏపీ సెట్ 2023 లాస్ట్ ర్యాంక్ కాలేజెస్ లిస్ట్ మొత్తం అఫీషియల్ వెబ్సైట్ లో ఏపీ సెట్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ లాస్ట్ ర్యాంకింగ్ డీటెయిల్స్ ని బట్టి టాప్ టు బాటమ్ కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగిందండి త్రూఅవుట్ ద ఏపీ. ఒకసారి నేను ఓపెన్ చేస్తున్నాను, చెక్ చేసుకోండి. సో ఇవన్నీ లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ వాళ్ళు ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారో ఆ కాలేజెస్ లిస్ట్ వైజ్ గా ఇది ప్రిపేర్ చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద లాస్ట్ ఇయర్ జేఎన్టీయు కాకినాడ యూనివర్సిటీని ఫస్ట్ ప్రిఫరెన్స్ గా తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది కూడా యూనివర్సిటీ అండి. విశాఖపట్నం ఏయూ యూనివర్సిటీని చూస్ చేసుకోవడం జరిగింది సెకండ్ ఆప్షన్ గా. అంటే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ప్రయారిటీ ఈ సెకండ్ ఆప్షన్ గా దీన్ని చూస్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ గా గాయత్రి విద్యా పరిషత్ అండి. అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఇది ఏదైతే ఉందో తిరుపతిలో, ఇది ఫోర్త్, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫోర్త్ ప్రయారిటీ ఈ కాలేజీకి ఇవ్వడం జరిగిందండి. అలాగే నెక్స్ట్ అప్కమింగ్ కాలేజెస్ లిస్ట్ చూసినట్లయితే ఆర్వీఆర్జేసి గుంటూరు అండి, అనిల్ నూరికొండ భీమునిపట్నం, విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ భీమవరం, జేఎన్టీయు అనంతపురం, జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాజాం, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విశాఖపట్నం. ఇలా ప్రయారిటీ వైజ్ గా ఎప్పుడు కూడా మీరు కాలేజెస్ లిస్ట్ ఇవ్వాలి అని అంటే ఇవి టాప్ మోస్ట్ కాలేజెస్ అండి. లాస్ట్ అకాడమిక్ ఇయర్ జాయినింగ్ రిపోర్ట్స్ ని బేస్ చేసుకుంటే, లాస్ట్ ర్యాంకింగ్ కేటగిరీస్ ని బేస్ చేసుకుంటే టాప్ టు బాటమ్ కాలేజెస్ లిస్ట్ అండి ఇది. తర్వాత ఇక్కడ ఎంఈజిఆర్ ఏదైతే కాలేజ్ ఉందో అది విజయనగరం కాలేజ్ అండి. నెక్స్ట్ ఎస్ఆర్కేఆర్, తర్వాత జి పుల్లారెడ్డి కర్నూలు, జేఎన్టీయు అనంతపురం, నెక్స్ట్ జేఎన్టీయు పులివెందుల, నెక్స్ట్ వివిఐటి అండ్ యాజ్ వెల్ యాజ్ జేఎన్టీయు వివిఐటి వచ్చేసరికి ఇది గుంటూరులో ఉంటుందండి. తర్వాత జేఎన్టీయు కలికిరి, ఇది కలికిరి చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి. నెక్స్ట్ పివిపి సిద్ధార్థ, ఇది వచ్చేసరికి విజయవాడ. నెక్స్ట్ మదనేపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది మదనేపల్లి అండి చిత్తూరు డిస్ట్రిక్ట్. తర్వాత లక్కిరెడ్డి బాలరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మైలవరం కృష్ణా డిస్ట్రిక్ట్. అదేవిధంగా జేఎన్టీయు కాకినాడ, తర్వాత జేఎన్టీయు నరసరావుపేట లెండి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అదేవిధంగా శ్రీ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్, ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కేకేఆర్ అండ్ కేఎస్ఆర్.
ఇలా ప్రయారిటీ వైజ్గా నెక్స్ట్ శశి కాలేజ్ కానివ్వండి, ఇలా 1 by 1 వస్తున్నాయి చూడండి. సో మీరు ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్నా సరే ఇది లాస్ట్ అకాడమిక్ ఇయర్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ప్రయారిటీ ఇచ్చింది టాప్ టు బాటమ్ లిస్ట్ అండి. కేర్ఫుల్గా చెక్ చేసుకోండి. ఇక్కడ నేను మనకి ఏపీలో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ టాప్ 100 కాలేజెస్ లిస్ట్ ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. డిస్క్రిప్షన్ లింక్లో ఈ పర్టికులర్ లిస్ట్ని కూడా నేను లింక్ ఎనేబుల్ చేస్తానండి. డౌన్లోడ్ చేసుకొని మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కంగారు పడకుండా లిస్ట్లో కాలేజెస్ చూసుకొని మీరు ఏ కాలేజెస్ పెట్టాలనుకుంటున్నారో అవి టాప్ ర్యాంకింగ్లో ఉన్నాయా లేదా, అవి టాప్ ప్రయారిటీ ఉన్నాయా లేదా చూసుకొని దాన్ని బట్టి మీరు ఆప్షన్స్ పే చేసుకుంటాం మంచిదండి. ఈ కాలేజెస్ అన్ని కోఎడ్యుకేటెడ్ రిలేటెడ్ కాలేజెస్ అండి. పక్కనే మళ్ళీ ఇంకొక పర్టికులర్ లిస్ట్ ప్రొవైడ్ చేశాను. ఇవి ఓన్లీ గర్ల్స్ కేటగిరీ. ఎవరైతే గర్ల్స్ క్యాంపస్ ఓన్లీ గర్ల్స్ ఉన్న కాలేజీలోనే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో గర్ల్స్ ఎస్పెషల్లీ వాళ్ళకి ఈ లిస్ట్ అండి. ఈ లిస్ట్లో ఫస్ట్ ప్రయారిటీ శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్, ఇది భీమవరంలో ఉంటుందండి. నెక్స్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ కాలేజెస్ అన్నాం కదండి, ఎవరైతే డబ్బులు మొత్తం మేము కట్టుకుంటాం మాకు ఫీజు రింబర్స్మెంట్తో పని లేదనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే పెట్టండి. అలాంటిది ఏయూ ఉందండి. నెక్స్ట్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అని తిరుపతిలో ఇంకొకటి ఉందండి, గర్ల్స్ రిలేటెడ్ కాలేజ్, అది కూడా చాలా మంది ఆప్షన్ చూస్ చేసుకోవడం జరిగింది. తర్వాత గాయత్రి విద్యా పరిషత్ ఫర్ ఉమెన్ ఉందండి, ఇది కూడా మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ప్రయారిటీ ఇచ్చారు. నెక్స్ట్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్, ఇది విశాఖపట్నం. అలాగే 1 by 1 ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ లిస్ట్లో గర్ల్స్ కాలేజెస్ టాప్ టు బాటమ్ లిస్ట్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. నీట్గా ఈ లిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్ లింక్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టోటల్ 19 కాలేజెస్ ఉన్నాయి, ఓన్లీ గర్ల్స్ రిలేటెడ్ కాలేజెస్. ఆ కాలేజెస్లో కూడా మీరు ఒకవేళ గర్ల్స్ రిలేటెడ్ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటే టాప్ టు బాటమ్ లిస్ట్ చూస్ చేసుకొని ఆ కాలేజ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ని ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే ఆప్షన్స్ ప్లేస్ చేసుకోవాల్సిందిగా ఇన్ఫార్మ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియోస్. థ్యాంక్ యూ అనండి.